హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ ఈజ్ చెక్ అండ్ డీడీ. వీటి గురించి తెలుసుకొని వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడున్న డిజిటల్ ఇండియాలో మనం అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నాము. లైక్ నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ ద్వారా మనం త్రూ మొబైల్ టు మొబైల్ అనేవి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. కానీ ట్రెడిషనల్ వేలో ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. వన్ చెక్ అండ్ అనదర్ వన్ ఈజ్ డీడీ. ఫస్ట్ చెక్ గురించి తెలుసుకుందాం. ఈ చెక్ అనేది మనం బ్యాంక్లో అకౌంట్ ఓపెనింగ్ చేసేటప్పుడు చెక్ అనేది ఆప్షనల్ ఉంటుంది. చెక్ కావాలా వద్దా అనేది అడుగుతారు. అయితే అప్పుడు మనం చెక్ తీసుకుంటే చెక్ యొక్క బెనిఫిట్స్ అనేవి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ చెక్ అనేది యూజ్ చేస్తాము. అయితే ఈ చెక్ అనే దాంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి: డ్రాయర్, డ్రాయి అండ్ పేయి. డ్రాయర్ అంటేనేమో అకౌంట్ హోల్డర్ అంటే మనం వస్తాము. డ్రాయి అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్. పేయి అంటే రిసీవ్ చేసుకోవడానికి రిసీవబుల్ పర్సన్. అండ్ ఈ చెక్ అనేది మనం అప్లై చేసుకుంటే పోస్టల్ ద్వారా 10 to 15 డేస్లో మనకి రీచ్ అవుతుంది. ఈ బ్యాంక్లో ఖచ్చితంగా చెక్ అనేది బ్యాంక్లో అకౌంట్ ఉంటేనే మనకు చెక్ అనేది వస్తుంది. చెక్ వ్యాలిడిటీ అనేది 3 months ఉంటుంది. 3 months తర్వాత చెక్ అనేది ఎక్స్పైరీ అయిపోతుంది. తర్వాత దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు. అయితే ఇప్పుడు మనం చెక్లో సర్టెన్ అమౌంట్ అనేది రాస్తాం కదా, అది రిసీవ్ చేసుకునే పర్సన్ బ్యాంక్కి వెళ్ళి తీసుకోవడానికి వెళ్తే అందులో ఫండ్స్ లేకపోతే చెక్ అనేది బౌన్స్ అవ్వడం అవుతుంది. అంటే ఫండ్స్ ఉంటే రిలీజ్ చేస్తారు, ఫండ్స్ లేకపోతే చెక్ బౌన్స్ అని అంటాం కదా, చెక్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది. ఈ చెక్ అనేది ఇలా మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. చెక్ లెఫ్ట్ సైడ్ మనకి 2 క్రాస్ మార్క్స్ ఉంటాయి. అది ఖచ్చితంగా పేయి టు సమ్ పర్సన్, ఎక్స్ పర్సన్ రాస్తాం కదా, ఆ ఎక్స్ పర్సన్ మాత్రమే రిసీవ్ చేసుకోవడానికి ఆప్షనల్ ఉంటుంది. అలా మనం ఇలా క్రాస్ లైన్స్ లేకపోయి నార్మల్ చెక్ రిలీజ్ చేస్తాం కదా, అది ఎవరైనా మనం రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది. చెక్ పైన ఇంట్రెస్ట్ అనేది ఏం యాడ్ అవ్వదు. ఈ చెక్ మధ్యలో ఇక్కడ మిడిల్లో ఒక కోడ్ అనేది ఉంటుంది, 9 digit కోడ్ ఉంటుంది. దాన్ని MICR కోడ్ అంటాం. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. అవి 9 digits అనేవి ఉంటాయి. 9 digits అంటే ఫస్ట్ త్రీ డిజిట్స్ అనేవేమో సిటీని రిప్రజెంట్ చేస్తాయి. మిడిల్ 3 digits ఏమో బ్యాంక్ని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ 3 digits ఏమో బ్రాంచ్ని రిప్రజెంట్ చేస్తాయి. మనం చెక్ పైన ఆథరైజేషన్ పర్సన్ అంటే మనం అకౌంట్ హోల్డర్ పర్సన్ సిగ్నేచర్ ఉంటేనే అది అనేది వ్యాలిడిటీ అని ఉంటుంది. 3 months దీని వ్యాలిడిటీ ఉంటుంది. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత చెక్ అనేది చెల్లదు. అండ్ నెక్స్ట్ ఫండ్స్ లేకపోతే మనకి చెక్ అనేది బౌన్స్ అవ్వడం జరుగుతుంది. చెక్ గురించి నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఇది కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము. కాకపోతే దీంట్లో బౌన్స్ కానీకి ఆప్షన్ ఉండదు. చెక్ అనేది బౌన్స్ అవుతుంది, కానీ మనం ఇది డీడీ అనేది అకౌంట్ ఉండాల్సిన అవసరం ఉండదు. మనం ఏదైనా బ్యాంక్కి వెళ్ళి ఫామ్ తీసుకొని అది అప్లై చేసి సో అండ్ సో పర్సన్కి మనం ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్స్టిట్యూషన్ పర్సన్స్ నేమ్ రాసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసి కొన్ని ఛార్జెస్ ఉంటాయి, అడిషనల్ ఛార్జెస్ పే చేస్తే మనకు అనేది డీడీ అనేది ఇష్యూ చేస్తారు. మనం ముందే పే చేస్తున్నాం అమౌంట్, కానీ మనం ముందే అమౌంట్ పే చేస్తాం కాబట్టి దీనికి మనకి బౌన్స్ అనేది ఉండదు. అయితే ఫస్ట్ ఏంటంటే దీంట్లో అకౌంట్ అనేది అవసరం ఉండదు. అకౌంట్ లేకపోయినా మనం డీడీని అనేది చేయొచ్చు. ఈ డీడీ దాంట్లో మనం బేసికల్గా 6 to 7 digits ఉంటాయి. బేస్డ్ ఆన్ బ్యాంక్ డిజిట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. వీటి ఏంటి అంటే పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఈ ఫండ్స్ని పెద్ద ఆర్గనైజేషన్స్కి డిమాండ్ డ్రాఫ్ట్ని ఇష్యూ చేస్తారు. డిమాండ్ డ్రాఫ్ట్ వ్యాలిడిటీ ఏంటి అంటే 3 months ఉంటుంది.
సేమ్ చెక్ లాగానే దీని వ్యాలిడిటీ అనేది 3 మంత్స్ ఉంటుంది. ఈ 3 మంత్స్ తర్వాత మనము వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేసుకోనికి సమ్ ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసి దాన్ని వ్యాలిడిటీని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇది బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. దీనిపైన మన సిగ్నేచర్ ఆఫీసర్ మనము ఇందులో 2 పారామీటర్స్ ఉంటాయి. 1 డ్రాయర్ ఉండదు, డ్రాయి అండ్ పేయి. డ్రాయి అంటేనేమో బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, పేయి అంటేనేమో ఆర్గనైజేషన్స్ సమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అలా స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్కి ఫండ్స్ డొనేట్ చేస్తాం కదా, అలాంటి వాటికి మనం డీడీని ఇష్యూ చేస్తాము. వీటిపైన ఆఫీసర్ సిగ్నేచర్, డీడీ కూడా సేమ్ చెక్ లాగానే ఉంటుంది. దీనిపైన ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ బ్యాంక్ స్టాంప్ అనేది ఉంటుంది. కస్టమర్ సిగ్నేచర్ అనేది ఏమీ ఉండదు. ఓకే గాయ్స్, తెలుసుకున్నారు కదా. దీనిది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. చెక్ అనేది బౌన్స్ అవుతుంది, అందులో ఫండ్స్ లేకపోతే బౌన్స్ అవుతుంది. మనం డిమాండ్ డ్రాఫ్ట్లో మనం ముందే పే చేస్తాం కాబట్టి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. దీనిపైన కొంచెం ఎక్స్ట్రాగా ఛార్జెస్ అనేది తీసుకుంటారు. దట్స్ ఇట్ గాయ్స్. ఇది చెక్కి డీడీకి మధ్య డిఫరెన్స్.